దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1-2 వచనములు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ అనగా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఓ దేవుని సేవకునిగా దేవుని బిడ్డలైన మిమ్మల్ని ఇలా కలుసుకోవడాన్ని బట్టి నేను ప్రభువు నామాన్ని మహింపరుస్తున్నాను. ఆయన ఎలా కలపాలనుకుంటే అలాగా కలపగలడు. ఎందుకంటే మనం కలుసుకోవడం, దేవుని బిడ్డలు కలుసుకోవడం ఆయనకి ఇష్టమైన విషయం. సహవాసం ఆయనకి ఇష్టమైన విషయం. ఒక దేవుని సేవకుడు, కొంతమంది విశ్వాసులు, వాళ్ళు 5 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, 30 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, అనగా చిన్న సంఘం కావచ్చు, పెద్ద సంఘం కావచ్చు, దేవుని బిడ్డల యొక్క సహవాసము ఇంపార్టెంట్. అలనాడు ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుని బిడ్డలు అనబడిన వారు కలుసుకొని పెద్ద నిర్మాణం చేయాలనుకున్నారు. అనగా పెద్ద గోపురం కట్టాలనుకున్నారు బాబేల్ దగ్గర. కానీ వాళ్ళ యొక్క ఆ ఆలోచన దైవ చిత్తానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది కనుక దేవుడు దాన్ని చెల్లాచెదరు చేశాడు. అది వేరే విషయం. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళందరూ కలిసినప్పుడు ఒక పని చేయగలిగారు. దేవుని బిడ్డలు మనం కలుసుకుంటున్నప్పుడు దైవరాజ్యంలో ఒక అదృశ్యమైనటువంటి కొంతమంది గుర్తించలేనటువంటి, లేకపోతే అనేక మంది గుర్తించినటువంటి ఒక పని జరుగుతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను మిమ్మల్ని కలుసుకోవడం, మీరు టీవీ ద్వారా నన్ను కలుసుకోవడం, ఇది దేవుని చిత్తమని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కొన్ని కనెక్షన్స్ని ఏర్పాటు చేస్తున్నాడు, కొన్ని ఆత్మ సంబంధమైన బంధాలని ఏర్పరుస్తున్నాడు. ఆత్మీయ బలాన్ని పెంచుకోవడానికి ఆత్మీయ బంధాలని కలిగిస్తున్నాడు అని భావించాలి. ఆత్మీయ బంధాలను ఏర్పరచడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే చిన్నాభిన్నం చేయడం కాదు, ఉన్నదాన్ని భంగం చేయడం కాదు. కనుక మనం కలుసుకోవడం దేవుని చిత్తం. సమాజంగా కూడుకొనుట మానవద్దు. 2, 3 నా నామములో ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటాను అని చెప్పాడు. అంతేకాకుండా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను అని రాయబడింది మలాకీ గ్రంథంలో. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు 2, 3 కాదు, ఒకడు 100 మంది కావచ్చు, 50 మంది కావచ్చు, వీళ్ళందరూ కలుసుకొని మాట్లాడుచుండగా 50 మంది ఒకరు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు వింటుండగాని కాదు, వాళ్ళందరూ అటు ఇటు మోనోలాగ్ కాకుండా డైలాగ్స్ అక్కడ జరుగుతున్నప్పుడు, అనగా ఏకపక్షమైన సంభాషణ జరుగుతున్నప్పుడు కాదు, బహుముఖంగా లేకపోతే ద్విముఖంగా సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ మధ్యలో దైవ సాన్నిధ్యం ఉంటుంది. అలాగైతే ఏకపక్షంగా సంభాషణ జరుగుతున్నప్పుడు అక్కడ దేవుడు ఉండడా? సంభాషణ జరిగినా జరగకపోయినా, అది ఏకపక్షమైన బహుపక్షమైన దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడు ఉంటానని వాగ్దానం చేశాడు కనుక ఉంటాడు. నేను మీతో సదాకాలం ఉంటానని చెప్పాడు. ఇదిగో నా ఆత్మ మీ మధ్యలో ఉన్నదని చెప్పాడు. ఇన్ని వాగ్దానాలు మనకు చెప్తున్న విషయం, దేవుడు అబద్ధికుడు కాదని, ఏ వాగ్దానము కూడా మరొక వాగ్దానాన్ని విభేదించడం లేదు. మీరు గుర్తించలేదు మరి. అక్కడ యెహోషువతో ఒక మాట చెప్పి, మోషేతో వేరొక మాట చెప్పి, లేదా మోషేతో ఒక మాట చెప్పి ఏలియాతో దానికి పూర్తి వివరణ, నేను నీకు తోడుగా ఉండలేను, ఏ సేవకునికి తోడుగా ఉండలేనని వేరొక విధమైన వాగ్దానం ఆయన చేయలేదు. ఆయన మాటల్లో కానీ, వాగ్దానములో కానీ, నిబంధనలో కానీ ఆయన విభేదించని వాడు. హిస్ వర్డ్స్ ఆర్ ప్రామిసెస్ ఆర్ covenants are not contradictory. They were not contradictory, that's why they are not controversial. అవి ఒకదానికొకటి విభేదించడం లేదు కనుక వాటి మధ్యలో ఎటువంటి వైరుధ్యాలు లేవు, అవన్నీ సమానంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషేతో మాట్లాడింది అదే దేవుడే, ఏలియాతో అదే మాట్లాడిన దేవుడు, యెహోషువతో అదే చెప్పాడు దేవుడు. మనుషులు మారారు కానీ దేవుడు మారలేదు.
మనుషులు మారారు కానీ దేవుడు పలికిన మాట మారలేదు. తన స్వభావానికి తగినట్టు ఆయన మాట్లాడాడు. తన స్వభావానికి విరోధముగా ఆయన ఏది చేయనేరడు. దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. దేవుని మాటలు వింటూ ఉన్నాం, వినబోతూ ఉన్నాం. స్తోత్రం. నిన్న విన్నాం, ఈరోజు విన్నాం, రేపు వింటాం. ఈ భూమి మీద మన ఆయుష్ ఉన్నంతకాలం మన దేవుని మాటలు వింటూ ఉంటాం. మాటల మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. దేవుని మాటలు మనకు అవి ఆప్షన్ కాదు. వింటే వింటాం, లేకపోతే లేదు అని కాదు. అది మనకు ఆబ్లిగేషన్, మనకు ఖచ్చితంగా కావాల్సిందే. ఆహారం తింటే తింటామండి, లేకపోతే లేదు అని కాదు. ఆహారం ఖచ్చితంగా తినాల్సిందే. మితంగా అయినా, అపరిమితంగానైనా, కొద్దిగా అయినా, శాకాహారమైనా మాంసాహారమైన కొద్ది గొప్ప మనం తినాల్సిందే. దేవుని వాక్యం కూడా మనకు కంపల్సరీ. ఆత్మ సంబంధమైన వ్యక్తులకి వాక్యాన్ని భుజించడం చాలా అవసరం. ఆహారం యొక్క విలువ మనందరికీ తెలుసు, భౌతికమైన ఆహారం యొక్క విలువ. అలాగైతే ఆత్మ సంబంధమైన ఆహారం యొక్క విలువను కూడా మనం తెలుసుకోవాలి. ఈ భౌతికమైన ఆహారం ఆత్మను బలపరచలేదు. ఈ ఆత్మ సంబంధమైన ఆహారము శరీరాన్ని బలపరచలేదు. అదే సమయంలో ఈ ఆత్మ సంబంధమైన ఆహార ప్రభావము శరీరం మీద కూడా ఉంటుంది. కానీ భౌతికమైన ఆహార ప్రభావము ఆత్మ మీద ఉండదు. ఒకవేళ అతను తిని మత్తుడే పడుకొని నిద్రపోయాడు, ప్రార్థన చేయలేకపోయాడు, ఒక విధంగా చెప్పాలంటే పరోక్షంగా ప్రభావం చూపించినట్లే. కానీ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని, వాక్యాన్ని భుజించడం ద్వారా స్వస్థత కలిగింది, శరీరానికి స్వస్థత కలిగింది. అప్పుడు ఇంచుమించు పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా ప్రభావం చూపించినట్లే. కాబట్టి దేవుని వాక్యము శక్తి కలిగినది. దేవుని వాక్యం శరీరం మీద, మన మనస్సు మీద, మన ఆత్మ మీద, మన ప్రాణాత్మ దేహముల మీద, అవర్ బాడీ, మైండ్ అండ్ సోల్స్ మీద పని చేయగలిగి, మూడిటి మీద అనగా కంప్లీట్ మ్యాన్ మీద ఎఫెక్ట్ చూపించగలిగింది దేవుని వాక్యం అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. నిన్న విన్నవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఈ కార్యక్రమం చూసిన వాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఉన్నారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 7వ వచనాన్ని బేస్గా చేసుకొని ఇంచుమించు 3 గంటల తర్వాత లేకపోతే సేపటికి వాని భార్య అనగా అననీయా గారి సతీమణి అయినటువంటి సపీరా గారు, మిసెస్ అననీయా గారు లేకపోతే మిసెస్ సపీరా గారు వచ్చారు. జరిగినది ఎరుగక లోపలికి వచ్చింది. అనగా పేతురు పాస్టర్ గారిని కలవడానికి వెళ్ళింది. పేతురు అపోస్తులని పెద్ద పాస్టర్, సీనియర్ పాస్టర్ అయినటువంటి పేతురు గారిని కలవడానికి వెళ్ళింది. వాళ్ళు ప్రభుత్వం 3.5 సంవత్సరాలుగా ఉన్నారు. సంఘం ఆరంభడి ఒక 3-4 నెలలు అయిందంతే. అనగా సేవలో వాళ్ళేం పెద్ద సీనియర్స్ ఏం కాదు. ఒకవేళ ఎక్కువైతే ఒక 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది అపోస్తులకి. అనగా పేతురు, యోహాను, యాకోబు అనబడిన వాళ్ళకి, మిగతా అపోస్తులకి. కాబట్టి ఈ 4 సంవత్సరాల సీనియారిటీని బేస్ చేసుకొని వాళ్ళని నమ్మడానికి వీల్లేదు అని అననీయ సపీరా భావించారేమో మనకు తెలియదు. మన దాంట్లోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వద్దాం. బలహీనమైనటువంటి బంధాలు, మన బంధాలు బలహీనమవుతున్నాయి అన్నలో సంశయం లేదు. ఎప్పుడు మన చేతిలో సెల్ ఫోన్, మన పాకెట్లో సెల్ ఫోన్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మనకిష్టమైన వాళ్ళతోనే గంటల తరబడి మాట్లాడతాం. లేదంటే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ ఫోన్స్ వచ్చినా మనం అటెండ్ చేయం, లేకపోతే కాల్ రిజెక్ట్ చేస్తాం. వాళ్ళ మెసేజ్లు చూసినా చూడనట్టుగా ఉంటాం. అనగా మొబైల్ ఫోన్ అనేది మనకు ఒక మనిషిని సమీపం చేయాల్సింది పోయి దూరం చేస్తుంది. బలహీనమైన బంధాలు అనే దాని గురించి చెప్పడానికి ఆదాము అవ్వల బంధం కూడా కాస్త బలహీనమైనట్టుగా అనిపించింది. ఆ బలహీన బంధంలో శత్రువు ప్రవేశించాడు. బలమైన బంధంలో శత్రువు ప్రవేశించలేడు. బలమైన బంధంలో దేవుడు ఉంటాడు కాబట్టి శత్రువు ప్రవేశించలేడు. బలహీన బంధంలో అపవాది ఉంటాడు కనుక, అపవాదికి చోటు ఉంటుంది కనుక వాడు ప్రవేశిస్తాడు. ఆదాము అవ్వల పరిస్థితుల గురించి మనం మాట్లాడుకున్నాం. ముందు ఆదాము అవ్వల్ని కలుపుకొని, ఆదాము ఇది నిజమా, అవ్వ ఇది నిజమా, లేకపోతే ఆదాము అవ్వలారా ఇది నిజమా అని కాకుండా ముందు అవ్వతో మాట్లాడి, ఈ ఆదాముతో మాట్లాడితే గెలవలేమో అని భావించాడేమో వాడు.
ఎందుకు అవతో మాట్లాడదాం, అవతో మాట్లాడితే పని సులభంగా జరిగిపోద్ది, మనం సులభంగా విజయం సాధించగలం, ఆదామును కూడా జయించగలను, కానీ కొద్దిగా రిస్క్ తీసుకోవాలి, ఎందుకు రిస్క్ తీసుకోవాలి అన్నట్టుగా భావించాడేమో. సరే, మనం వాటిలోకి వెళ్ళలేదు. అక్కడే బంధాలు, వాళ్ళిద్దరి మధ్యలో బంధాలు బలహీనంగా ఉన్నట్లు మనం దీన్ని బట్టి అర్థం చేసుకోగలం. తర్వాత లోతు భార్య యొక్క బంధం కూడా అది అంత సరైన బంధంగా కనిపించడం లేదు. భార్యాభర్తలే పేరుకు మాత్రం. ఈ రోజుల్లో పేరుకు మాత్రం బిడ్డ తల్లిదండ్రులే, ఈ దినాల్లో పేరుకు మాత్రం అన్నా చెల్లెళ్ళే, అక్క తమ్ముళ్ళో, లేకపోతే ఇలాంటి బంధాలు ఉన్నాయి. పేర్లు బాగున్నాయి, కానీ వాళ్ళ మధ్యలో ఉన్న బంధాలు సరిగా లేవు. రెండోది లోతు భార్య యొక్క బంధం బాగలేదని మనం ఎలా చెప్పగలిగామంటే, బలహీనంగా ఉందని ఎలా చెప్పగలిగామంటే, దేవదూతలు ఇద్దరు అబ్రహాము ఇంట్లో నుంచి అక్కడికి ముగ్గురు వచ్చారు. ఆదికాండం 18లో, ఆదికాండం 19వ అధ్యాయంలోకి ఒకరు డ్రాప్ అయి ఇద్దరు వచ్చారు. సరే, ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా అక్కడ ఆతిథ్యం ఇవ్వడానికి, ఇద్దరికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆ ఇంట్లో ఆడమనిషి లేదు. పాపం తానే అన్నీ చూసుకొని ఆతిథ్యాన్ని విజయవంతంగా ఇచ్చాడు లోతు. అబ్రహాముతో సహకరించి ఆతిథ్యం ఇవ్వడానికి శారమ్మ ఉంది. నీ భర్తతో కలిసి నీ ఇంటికి దేవుడు పంపిన అతిథులకు ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆతిథ్యము చేయ మరువకుడి, ఆతిథ్యం చేయాలి. మన ఇంటికి వచ్చిన వాళ్ళని స్వీకరించాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరిని పంపినా వాళ్ళని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మన ఇంటికి ఒకరు వస్తున్నారంటే దేవుడు పంపారు అని భావించాలి. లోకంలో సామెత ఉంది, అతిథి దేవో భవ అన్నారు. అతిథి దేవుడు లాంటోడంట, కానీ అతిథి దేవుడు లాంటోడు కాదండి. మనం అలా భావించకూడదు. అతిథికి దేవత్వాన్ని ఆరోపించకూడదు. మనం ఏ మనిషికి మనం దేవత్వాన్ని లేదా విగ్రహాలకు దేవత్వాన్ని మనం ఆరోపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అతిథికి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో వారు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. దాని ద్వారా ఆశీర్వదించబడ్డారు. దాని ద్వారా వాగ్దానం వాళ్ళకి గుర్తు చేయబడింది. వాగ్దాన నిశ్చయిత వాళ్ళకి కలిగింది. స్త్రీలు సనుక్కుంటుంటారు, ఏంది మాటికి వాళ్ళకి టీలు ఇవ్వడం, కాఫీలు ఇవ్వడం, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం, ఏంటిది? వాళ్ళకి ఇళ్ళు లేవా? వాళ్ళ ఇళ్ళో పోయి తినలేరా? వాళ్ళు వస్తుండగానే దానిలో టీతో హారతి, పల్లెలో హారతి పెట్టినట్టు తెచ్చివాలా అని మాట్లాడేటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. కాబట్టి ఆతిథ్యం ఇవ్వడం, సనుక్కుండా గొనుక్కోకుండా ఆతిథ్యం ఇస్తే మనం ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుతామని మనం లేఖనాల ద్వారా అర్థం చేసుకోగలం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా అబ్షాలోము దావీదు బంధాలు బలహీనంగా ఉన్నాయి. వాళ్ళ మధ్యలో 2 సంవత్సరాలు అనగా ఇంచుమించు 730 రోజుల గ్యాప్ ఏర్పడింది. అనగా 24 నెలల గ్యాప్ ఏర్పడింది. 2 నిండు సంవత్సరాలు అబ్షాలోము తండ్రిని విజిట్ చేయలేదు, దర్శించలేదు. వీడికి ఏమైంది? నా దగ్గరికి రావడం ఏంటి? వాడిని చూసి 2 సంవత్సరాలైంది. ఎవరినో ఎంక్వైరీ చేస్తే చెప్పింటారండి, వాడు ఇక్కడే ఉన్నాడండి, యెరూషలేములోనే ఉన్నాడు. అరే, యెరూషలేములో ఉండి యెరూషలేము ఒక మూల ఉన్నా కానీ అంతఃపురానికి ఎంత దూరం ఉంటుంది? భౌతికమైన దూరము కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాడు ఆత్మీయంగా చాలా దూరంగా ఉన్నాడు? ఈ 2 సంవత్సరాల గ్యాప్ను బట్టి నాకు అర్థమైన విషయం, అబ్షాలోము లూకా సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడినటువంటి తప్పిపోయిన కుమారుడు లాగా ఉన్నాడనిపిస్తుంది. ఈ రోజుల్లో కూడా తప్పిపోయిన కుమారులు అనేక మంది ఉన్నారు. అలనాటి ఆ తండ్రి ఇంట్లో ఒక తప్పిపోయిన కుమారుడే, లేకపోతే 2 తప్పిపోయిన కుమారులు అనుకుందాం, పెద్ద కుమారుడు కూడా తప్పిపోయినాడు అనుకుందాం. ఈరోజు ఉన్నటువంటి కుమారులందరూ ఆల్మోస్ట్ ఆల్ ద సన్స్ బికమ్ ప్రొడిగల్ సన్స్, ప్రొడిగల్ డాటర్స్. అనగా మన ఫ్యామిలీస్ అన్ని ప్రొడిగల్ ఫ్యామిలీ అయిపోయింది, ప్రొడిగల్ చర్చ్ అయిపోయింది. తప్పిపోయిన వాళ్ళని కలిగినటువంటి, తప్పిపోయిన మెంబర్స్ని కలిగినటువంటి చర్చ్గా మన చర్చ్ అంటే ఏదో ఒక చర్చ్ను ఉద్దేశించి నేను చెప్పడం లేదు, అందరి గురించి చెప్తున్నాను, జనరల్గా చెప్తున్నాను. దేవుని స్తోత్రం. అబ్షాలోము దావీదు తండ్రి కుమారుల యొక్క బంధాలు, ఆదామాములు భార్యాభర్తలు, లోతు భార్యాభర్తలు. కానీ తండ్రి కుమారుల బంధాలు కూడా ఎంత బలహీనంగా ఉన్నాయో 3వ సంవత్సరంలో అనగా 731వ రోజు, అనగా ఇంకా తర్వాత కూడా 740 లేదా 750 ఎంతైనా కావచ్చులేండి. తర్వాత తోమాకి మిగిలిన శిష్యులకి మధ్యలో ఉన్నటువంటి బంధం, వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ కూడా
అంత సరిగా లేదు. కారణం ఏంటంటే 8 రోజులు మన సహోదరుడు బ్రదర్ థామస్ గారు, డిసైపుల్ థామస్ గారు మిస్ అయిపోయారు. అంతకుముందు యాక్టివ్గా అదే గ్రూప్లో ఉన్నవాడు 3.5 సంవత్సరం ఇంటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులందరినీ విడిచిపెట్టి వీళ్లతో గడిపినవాడు. ఈ ఆత్మీయ కుటుంబాన్ని కాదనుకొని 8 రోజులు దూరంగా అయిపోయాడు. దానివల్ల అతను అవిశ్వాసంతో మాట్లాడే మాటలు ఇవన్నీ మనం ఎరిగి ఉన్నాం. కాబట్టి సహవాసము చాలా ముఖ్యమైనది. మన బంధాలు బలహీనపరుచుకోకూడదు, మన బంధాలని బలపరుచుకోవాలి అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనకు సమయం కొద్దిగా ఉంది. మనం దేవుని వాక్యాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1-2 వచనాలు. అననీయ అను అట్టి ఒక మనుషుడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. So a certain man named Ananias together with his wife Sapphira sold a property, but he and his wife conspired to keep back part of the proceeds and brought only a certain part of it and laid it at the sent one's feet. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం. అపోస్తలు అననీయ అనబడే ఒక వ్యక్తి అతని భార్య సప్పీరా కలిసి తమ భూమి అమ్మేశారు. అననీయ తన కొరకు కొంత డబ్బు దాచుకున్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. అననీయ మిగతా డబ్బు తెచ్చి అపోస్తలుల కాళ్ళ ముందు ఉంచాడు. Now a man named Ananias and his wife Sapphira likewise sold their farm. They conspired to secretly keep back for themselves a portion of the proceeds. So when Ananias brought the money to the apostles, it was only a portion of the entire sale. రహస్య మంతనాలు జరిపి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి 2 వ్యక్తుల గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక దైవజనుడు దీని గురించి సందేశం, వెల్తీ మిడిల్ ఏజ్డ్ కపుల్ అని అననీయ సప్పీరాల గురించి రాయబడింది. అననీయ సప్పీరా అనబడినటువంటి సంపన్నులైనటువంటి మధ్య వయస్కులైనటువంటి దంపతులు అప్పుడే చనిపోవాల్సిన వాళ్ళు కాదు, ఇంకా వాళ్ళకి ఆయుష్ ఉంది. వాళ్ళ కాలమునకు ముందే వాళ్ళు చనిపోయారు. అననీయ సప్పీరాల గురించి మనకందరికీ తెలిసినటువంటి విషయమే. వీళ్ళకి ఏం జరిగింది? ఈ వాక్య భాగాలు చదివినప్పుడు, లేకపోతే మొదటి 11 వచనాలు చదివినప్పుడు, లేకపోతే ఈ అధ్యాయం చదివినప్పుడు అసలు దేవుడు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించాడు? కృపాకాలములో ఇంత కఠినంగా వ్యవహరిస్తే ఎలాగా? ఏదో పాత నిబంధనలో దేవుడు వ్యవహరించినట్టు వ్యవహరించాడు. ఏంటి, దిస్ ఈస్ టూ బ్యాడ్ అండి, ఇది బాగాలేదండి అని అనుకుంటారేమో. ఈ కృపాకాలము లేకపోతే ఈ పాత నిబంధన కాలము, ఈ మనస్సాక్షి కాలం, ఇవన్నీ మనం చేసుకున్న విభజనలే కానీ దేవునికి కాలమే లేదన్నప్పుడు కృపాకాలమే ఉంది. దేవుడు కాలానికి అతీతమైన వాడు. ఆయనకి కాలాలు సమయాలు లేవు. ఒకవేళ మన కాలాలు, మనం అనుకున్న కాలాలు, మనం అనుకున్న సమయాల్ని, ఆ కాలాలు సమయాల్లో జరిగే కార్యాల్ని ఆయన తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అవన్నీ ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంచుకున్నాడు. నా కాలగతులు నీ వశములో ఉన్నాయి ప్రభువా అని కీర్తనాకారుడు అన్నాడు. ఏం జరిగింది ఇక్కడ? వాళ్ళిద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరు చనిపోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు, వాళ్ళిద్దరికీ శాస్త్రీయంగా దానికి ఇచ్చినటువంటి, మెడికల్ సైన్స్ ప్రకారం దానికి ఇచ్చినటువంటి ఆ వివరణ ఏంటంటే, దట్ ఈస్ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అన్నారు. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే దాన్ని టాకోత్సుబో సిండ్రోమ్ అన్నారు. టాకోత్సుబో సిండ్రోమ్ అన్నారు. లేదు అంటే దానికి మయోపతి. టర్మ్స్ వేరువేరుగా ఉన్నాయి, అనగా పదాలు వేరుగా ఉన్నాయి. ఈ పదాల యొక్క అవసరత కూడా లేదు. అది ఏంటి అని ఆ రోజు పేతురు చెప్పలేదండి. టాకోత్సుబో సిండ్రోమ్ అనో లేదా బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనో ఆయన అనలేదు. దానికి దేవుడు ఎందుకు ఇలా కఠినంగా వ్యవహరించాడు? అలాగా సడన్గా ఒక ఇన్సిడెంట్స్కి సడన్గా షాక్ అయినట్టు అయింది. ఇంకా చెప్పాలంటే
ఈ సిండ్రోమ్ లేకపోతే ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనేది అది కొన్నిసార్లు 6 వారాల వరకు కూడా కొనసాగుతుందని మెడికల్ సైంటిస్ట్ లేకపోతే మెడికల్ స్పెషలిస్టులు వాళ్ళు చెప్తున్నారు. అనగా 6 వారాలు ఇంకా బతికారని కాదు నా మాటల యొక్క ఉద్దేశం, బతికే అవకాశం ఉందని కూడా కాదు. ఒక చిన్న ఉదాహరణ, దావీదు వస్తున్నాడు అనేటువంటి వార్త నాబాలు అనేవాడు విన్నాడు. దావీదు ఎంత యుద్ధవీరుడో పరాక్రమశాలో ఆయనకు తెలుసు. గొల్యాతు అనేటువంటి ఒక వ్యక్తిని ఇశ్రాయేలీయులు ఎవరు చంపడానికి సాహసించినప్పుడు ఇతను సాహసించి చంపాడంటే దావీదు యొక్క గుండె ధైర్యం మామూలు కాదని నాబాలు తెలుసుకున్నాడు. తెలుసుకొని దావీదు వస్తున్నాడు 400 మందితో వస్తున్నాడు అని విని అతడు బిగుసుకుపోయాడు. లేకపోతే అతనికి కూడా అప్పటికప్పుడు చచ్చిపోయాడని కాదు, ఆ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ కలిగింది. తర్వాత 10 రోజుల వరకు ఉన్నాడు, తర్వాత 11వ రోజు చనిపోయాడు. ఇది వేరే విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం కొద్ది దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వీళ్ళని గురించి మనం ఏం తెలుసుకుంటున్నాం, ఏం తెలుసుకోబోతున్నాం? మన టైటిల్ చూడండి, కొద్దిగా తేడాగా ఉంది. ఆదాము మరియు అవ్వ. అదేంటండి ఇది? ప్రింటింగ్ ఏమైనా మిస్టేక్ పడిందా? అనన్యా సపీరా అని పెట్టాల్సింది పోయి ఆదాము అని పెట్టారు. పొరపాటు జరిగిందంటే లేదు, పొరపాటు ఏం జరగలేదు, కావాలని దానికి అలా టైటిల్ పెట్టాం. ఎవరు ఆదాము, ఎవరు అవ్వ? అసలు ఆదాముకి అవ్వకి సంబంధం ఏంటి అని అడిగితే, ఆదిమ శతాబ్దంలో ఆది సంఘములోని ఆదాము అవ్వలు వీళ్ళు ఆదాము అవ్వలు లాంటి వాళ్ళని అలా పోల్చుకోవచ్చు అని చెప్పడానికి, వీళ్ళు ఆదాము అవ్వల్ని గుర్తు చేస్తున్నారు అని చెప్పడానికి 4 విషయాలు మనం ఆలోచించబోతున్నాం. మొట్టమొదటి విషయము, వాళ్ళు మోసగించబడ్డారు. దే హ్యాడ్ బీన్ డిసీవ్డ్. వాళ్ళు మోసగించబడ్డారు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట. 2 కొరింథీ 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచు. ఈవ్ హ్యాడ్ బీన్ డిసీవ్డ్. ఓకే, తర్వాత రాయబడిన మాట 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిస్తే ఈ మాటనే పౌలు వేరే విధంగా చెప్పాడు. అలా మరియు ఆదాము మోసపరచబడలేదు, హవ్వ మోసపరచబడింది. అనగా హవ్వ మోసపరచబడి అపరాధములో పడెను. మోసపరచబడిన జంట, ఆ జంటలో ఆదాము మోసపరచబడలేదు. ఒక విధంగా చెప్పాలంటే మోసపరచబడ్డాడు. అపవాది చేత హవ్వ మోసగించబడితే అపవాది చేత పరోక్షంగా ఆదాము మోసగించబడ్డాడు. ఆమె ప్రత్యక్షంగా, ఈయన పరోక్షంగా. ఈయన హవ్వ ద్వారా మోసగించబడ్డాడు, భార్య ద్వారా మోసగించబడ్డాడు. చూడండి, మనం ఆలోచిస్తున్న విషయం, మోసగించబడ్డాన్ని బట్టి వాళ్ళని ఆదాము అవ్వలుగా పోల్చొచ్చు అని చెప్పుకున్నాం. 2వ విషయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనం, పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? వాళ్ళిద్దరూ ఏకీభవించారట. దేనికి? చదవండి, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి యూనిటీ లేకపోతే ఏకీభావాన్ని చూస్తున్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్తోత్రం, స్తోత్రం. అవ్వ ఆ వృక్ష ఫలములు, అమ్మో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూచినప్పుడు టెంప్టెడ్ అయింది, శోధించబడింది, తీసుకుంది కొన్ని. తిని తనతో పాటు, తినకుండా కాదు, తిని తన భర్తతో వాళ్ళిద్దరూ ఆ పండు తినడంలో ఏకీభవించారు. ఇది ఏం పండు, ఎందుకు, నువ్వు ఇచ్చేదని నేనే తిన్నాను కదా అని ఇటువంటిది ఏం లేకుండా ముందు వెనక ఆలోచించి తీసుకుని, దానికి వేరే కారణాలు కొంతమంది బైబిల్ పండితులు చెప్తున్నారు, వాటిలో గడలేదు. వాళ్ళిద్దరి యొక్క ఏకీభావాన్ని బట్టి, వాళ్ళు ఐక్యంగా ఉండడాన్ని బట్టి అక్కడ వాళ్ళు ఆదామవ్వలుగా పోల్చబడ్డారని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండము 5వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట, భార్య ఎరుకనే వాడు
దాని వెలలో కొంత దాచుకున్నాడు. అననీయ దాచుకున్నాడు. అననీయ దాచుకుంది కొంత డబ్బు దాచుకున్నాడు. ఎన్ని లక్షలో మనకు తెలియదు, ఎన్ని వేలో మనకు తెలియదు, దాచుకున్నాడు. భార్యతో చెప్పాడు, నేను కొద్దిగా దాచుకున్నా అంటే వెరీ గుడ్ అండి, నేను మీకు అదే చెప్దాం అనుకున్నాను, ఎట్లా మంచి పని చేశారులేండి, మన ఇద్దరి ఆలోచన ఒకలాగుంది అని సంతోషపడి ఉంటారు. మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడ నమ్ముతాం అన్నట్టు ఏదో సంథింగ్ జరిగింది. కానీ యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనంలో మనం గమనించినట్లయితే ఆదాము చేసినట్లు ఏం చేశాడు? నా దోషములను దోషము కాదు, దోషములను దాచిపెట్టుకొని నేను మౌనంగా ఉండి రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల. చాలండి, మనకి ఆలోచిస్తున్న మాట, నేను నా పాపమును, నా అతిక్రమమును, నా దోషమును నేను దాచుకుంటే. ధనాన్ని దాచుకున్నాడు, ఇద్దరు దాచుకున్న అనుభవం వాళ్ళకుంది. కాబట్టి వీళ్ళు ఈ జంటని మనము అననీయ సపీరాలు అనబడిన జంటని ఆది సంఘము యొక్క ఆదాము అవ్వలుగా, అంటే వీళ్ళిద్దరి ద్వారా ఆరంభమైందని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. 4వ విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తాను. ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనంలో అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుంచి అతన్ని పంపివేశాను. దేవుడు అక్కడ పంపివేశాడు, ఇక్కడ పేతురు వాళ్ళని పంపివేశాడు. ఎక్కడ పంపించాడు? అప్పుడు పడుచువారు లేచి వాడిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టి. 6వ వచనం. 10వ వచనం, ఆమెను మోసుకుపోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. ఇద్దరు ఒకే చోట పక్క పక్కన సమాధుల్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ దూరంగా, ఎక్కడో మరి మనకు తెలియదు. ఆ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళిద్దరూ వెలుపలికి జీవన తోటలో నుంచి, సంఘము అనే తోటలోంచి తోలివేయబడ్డారు, పంపివేయబడ్డారు. వాళ్ళు ఏదైనా తోటలోంచి అయితే వీళ్ళు ఏదైనా కన్నా శ్రేష్టమైనటువంటి సంఘము, ఆత్మ సంబంధమైన సంఘము అనేటువంటి తోటలోంచి వాళ్ళు బయటపడ్డారు, తరిమివేయబడ్డారు. కాబట్టి ఈ ఆదాము అవ్వల్లాగా కొన్ని స్థానిక సంఘాల్లో ఆదాము అవ్వల్లాగా కొంతమంది దంపతులు ఉన్నారు. కాబట్టి అలా ఉండకుండా, ఏమి దాచుకోకుండా, మోసగించబడకుండా, ఏకీభవించకుండా దుష్ట విషయాల్లో దేవుని చేత పంపబడకుండా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.